నందమూరి తారకరత్న ఇప్పుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకి ఎక్మో ద్వారా చికిత్స అందుతోంది. ఇప్పుడు ఆ ఎక్మో గురించి తెలుసుకుందాం. గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎక్మో చికిత్స చేస్తారు. ఇంతకీ ఎక్మో అంటే ఏంటి? ఎక్మో వల్ల ఆగిపోయిన గుండె మళ్ళీ పనిచేస్తుందా? దాంట్లో ఎన్ని రకాలుంటాయి? ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్. ఎక్మో ద్వారా గుండె లేదా ఊపిరితిత్తులు ఫెయిల్ అయిన వారికి చికిత్స అందిస్తారు. చికిత్స పొందుతున్న వారి శరీరానికి ఒక మెషిన్ అమర్చుతారు. ఈ మెషిన్ గుండె మరియు ఊపిరితిత్తులు చేసే పనులు అంటే ఎర్ర రక్త కణాల్లో నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసేసి ఆర్టిఫిషియల్ ఆక్సిజనేషన్ చేస్తుంది. ఎక్మోలో 2 రకాలున్నాయి. ఒకటి వీనోవీనస్, ఇది ఊపిరితిత్తులని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రెండవది వీనో ఆర్టీరియల్, ఇది ఊపిరితిత్తులతో పాటు గుండెని కూడా సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా ఎక్మో చికిత్స చేసే ముందు పేషెంట్కి మత్తు ఇచ్చి ప్యారలైజ్ చేస్తారు. తర్వాత పేషెంట్ యొక్క మెడ మీద కుడివైపు చిన్నగా కట్ చేసి అందులో నుంచి ఒక ట్యూబ్ని జగులర్ వెయిన్లోని మరో ట్యూబ్ని కరోటిడ్ ఆర్టరీలోకి పంపిస్తారు. ఈ ట్యూబ్ని ఒక మెషిన్కి కనెక్ట్ చేస్తారు. ఆ మెషిన్ రక్తాన్ని ఆక్సిజనేట్ చేస్తుంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఈ ట్యూబ్ని నేరుగా గుండెల్లోకి పంపిస్తారు. ఎక్మో వల్ల రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్స్, మూర్ఛ, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ మనిషి ఆరోగ్యం అత్యంత విషమించిన పరిస్థితుల్లో ఈ ఎక్మో చికిత్స చేసి పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్లు సర్వశక్తులా ప్రయత్నిస్తారు. అయితే ఈ ఎక్మో చికిత్స చేస్తే పేషెంట్ ప్రాణాపాయం నుంచి ఖచ్చితంగా బయటపడతారు అని మాత్రం చెప్పలేము. ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే.